హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మా తిని బోర్ కొట్టింటుంది కదా, అలా కాకుండా ఉప్మా రవ్వతో ఈ విధంగా డిఫరెంట్గా ఒక బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారండి. అస్సలు కనిపెట్టరు ఇది ఉప్మా రవ్వతో చేసామనేసి. పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. డైట్లో ఉన్నవారు, వెయిట్ లాస్లో ఉన్నవారు కూడా తినొచ్చు. ముందుగా దీనికోసం అయితే 2 క్యారెట్లని బాగా కడిగేసుకొని పైన తొక్కనైతే బీల్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా సన్నగా వచ్చేలాగా తురుముకుందాం. చూడండి, ఈ విధంగా బాగా సన్నగా తురుముకొని దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ అంతా నూనె వేసేసుకొని పోపులు అయితే వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఒక 5-6 మెంతులు కూడా వేసుకున్నాను నేను ఇక్కడ. పోపులో నేనైతే ఎప్పుడు మెంతులు కూడా వేస్తానండి, అందుకే వేసానన్నట్టు. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, కాస్త ఇంగువ కూడా వేసేసుకొని పోపునైతే ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నీళ్ళైతే వేసుకుందామండి. 4 కప్పుల నీళ్ళైతే వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద కప్పుతో చూపిస్తున్న పెద్ద కప్పు వచ్చేసి 2 కప్పులు వేసాను. చిన్న కప్పుతో 2 రవ్వను కొలుచుకుంటున్నాను కాబట్టి 4 కప్పులని చెప్తున్నాను. ఇప్పుడు నీళ్ళని బాగా మరిగించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడే కొద్దిగా చూసి వేసుకోండి. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఇప్పుడు నీళ్ళనైతే బాగా మరిగించుకుందాం. నీళ్ళనివి ఈ విధంగా మరిగే టైంలో ఇందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అదైతే మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోండి. పొద్దున ఏమైనా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనేటటువంటి కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇదైతే బ్రేక్ఫాస్ట్కే కాదు, డిన్నర్కి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇదైతే. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉండలు లేకుండా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేసామంటే మనకి బాగా చక్కగా స్టీమ్ అవుతుందండి రవ్వ అనేది. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా వచ్చింటుంది. ఉండలు లేకుండా మనకి ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా స్మాష్ చేసుకొని చేతి కొద్దిగా నీళ్ళు అప్లై చేసుకొని పిండిలాగా ఈ విధంగా సాఫ్ట్గా నీడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా రావాలన్నట్టు. ఇప్పుడు కొద్దిగా 1 టీ స్పూన్ అంతా నూనె వేసేసుకొని దీన్నైతే ఇప్పుడు బాగా సాఫ్ట్గా వచ్చేలాగా నీడ్ చేసుకుందాం. ఉడకపెట్టాం కాబట్టి ఇది కొద్దిగా గడ్డలుగా లేకుండా ఈ విధంగా బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా లైక్ చేస్తూ తింటారండి. 2 భాగాలుగా డివైడ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఉప్మా తిని బోర్ కొట్టింటుంది. ఉప్మా అంటే అసలు ఎవ్వరికి నచ్చదండి. అందుకే నేనైతే ఈరోజు ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. తప్పకుండా నచ్చుతుంది అందరికీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా కానీ మరీ మందంగా కానీ చేసుకోకండి. చూడండి, ఈ విధంగా చేసుకుందాం. రెండింటిని ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు 2 చేసేసుకున్న తర్వాత ఒకదానిపైన ఈ విధంగా ఒక లేయర్ లాగా క్యారెట్ తురుము అయితే వేసుకుందాం. మీరు క్యారెట్ తురుము ప్లేస్లో ఉల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు. లేదంటే పొటాటో, లేదంటే బీట్రూట్, ఈ విధంగా డిఫరెంట్గా మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో అన్నట్టు వేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఇక్కడ హెల్త్ పర్పస్గా క్యారెట్ తురుము అయితే వేస్తున్నాను. మీరు హెల్త్ పర్పస్గా క్యారెట్ ప్లేస్లో బీట్రూట్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక స్టీమింగ్ ప్లేట్లో వేసేసుకొని పైన మళ్ళీ ఒక లేయర్ లాగా నేను ఇక్కడ క్యారెట్ తురుము మళ్ళీ వేస్తున్నానండి. పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుము వేసేసుకొని కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఇక్కడ పిల్లలకి పెడుతున్నాను కాబట్టి వేయట్లేదండి. పిల్లలకి కారంగా ఉంటే మళ్ళీ తినరనేసి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లోకి పెట్టేసుకొని ఒక 8 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే మనకి చక్కగా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. మనం ఆల్రెడీ ఉప్మాని మనం ఉడికించే తీసుకుని ఉంటాం కాబట్టి. చూడండి, బాగా చక్కగా స్టీమ్ అయిపోయింది. బాగా సాఫ్ట్గా కూడా వచ్చింది. దీన్నైతే ఒక 2-3 నిమిషాల పాటు చల్లారనికే వదిలేద్దామండి. వెంటనే తీసుకోకుండా కూడా కాలుతుంది కాబట్టి తినడానికి. ఈ విధంగా ఇంకొక ప్లేట్లోకి ఈజీగా డిమోల్డ్ చేసేసుకోవచ్చు. ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. దీన్నైతే ఇప్పుడు రివర్స్ చేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు.
నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. పల్లీ చట్నీ కానీ, లేదంటే కొబ్బరి చట్నీ కానీ, లేదంటే రాయితతో కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే పిల్లలకి నచ్చేలాగా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా కట్ చేసి ఇచ్చాను. రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అవ్వండి. చూడండి ఎంత బాగా ఉంది కదా. లోపల మనకి క్యారెట్ కూడా బాగా స్టీమ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం.